మా ఆవిడ మీద కోపం వచ్చినప్పుడల్లా తగలెట్టేయాలన్న కసి పుడుతుందిరా. ఓరి పిచ్చోడా, దానికంత ఆలోచన ఎందుకురా? వెరీ సింపుల్. ఒక అగ్గిపుల్ల తీసుకో, స్టవ్ వెలిగించి వంట చేసేయ్. చెప్పండి, ఇంటి బయట గేటుకి కుక్క ఉంది జాగ్రత్త అని బోర్డు పెట్టడంలో మీ ఉద్దేశం ఏంటి? పిల్లల మీద ఒట్టు శాంతి, అమ్మతోడు శాంతి. కారణిలో దొంగల పెడితే ఎక్కువైందని ఆ బోర్డు పెట్టాను తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు శాంతి. నన్ను నమ్ము శాంతి, నన్ను నమ్మే. అబ్బా బావా, నీ చేతి వంట సూపర్, అదిరింది. కాకపోతే నీకంటే నేను ఇంకా బాగా చేస్తా తెలుసా? అలా నోరు జారే, మీ అక్క దగ్గర నాకు ఈ పరిస్థితి. చెప్పు బంగారం. ఇంతసేపు అయింది, ఎక్కడ తగలడ్డారు? అదే మొన్న నువ్వు నగల షాపులో గాజులు చూపించి చాలా బాగున్నాయండి అన్నావు కదా, అక్కడికే వెళ్దాం అనుకున్నాను. నువ్వు ఫోన్ చేసి తిట్టేసరికి మనసుకి బాధ అనిపించి బాధతో బార్కి వెళ్తున్నాను డార్లింగ్. నన్నింత దారుణంగా అవమానించిన ఆదిత్య గాని నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో నాకు అర్థం కావటం లేదమ్మా. నాన్న, నిన్ను అవమానించిన వాడిని ప్రతిక్షణం నరకం అనిపించేలా చేయడం కోసమే నేను పెళ్లి చేసుకుంటున్నాను నాన్న. నా తల్లి ఎన్ని తెలివితేటలు. అవును రమేష్, మొన్న మా అమ్మ స్టవ్ ని సిమ్ లో పెట్టమంటే స్టవ్ సిమ్ కార్డులో ఎలా పడుతుంది అన్నాను, లాగొకటి ఇచ్చింది. మరి ఇవ్వక సిమ్ లో పెట్టమంటే సిమ్ కార్డులో పెట్టమని కాదు, మంట తక్కువలో పెట్టమని. ఈ విషయం నీకు తెలుసా? ఎందుకు తెలీదు? అమ్మయ్యా, దీన్ని బట్టి నాకు విషయం అర్థమైంది. ఏమని? ఏముంది, నీకు వంట చేయడం వచ్చని. పంచు పడుద్ది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి సన్మానం. ఎల్బీ స్టేడియంలో సినీ కోలాహలం. ఏమండి, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, నిజం చెప్తారా? ఏమైనా అడుగు బంగారం, నీకంటే ఎక్కువ. ఎవరైనా అమ్మాయి మిమ్మల్ని చూసి నవ్విందనుకోండి, ఏం చేస్తారు? వెంటనే ఇంటికి తీసుకొచ్చేస్తాగా, నువ్వు ఊళ్ళో లేకపోతే. అర్థమైందిలేండి, తనకన్నా నేనే అందంగా ఉన్నానని నాకు తెలియాలనే కదా. నీకు అలా అర్థమైందా? హలో, అద్దంలో ఫేస్ చూసుకోవడం కాదు, ఫేస్బుక్ లో పోస్టింగ్లు చూసుకో. గట్టిగా 100 లైక్లు 10 కామెంట్లు కూడా రాని నిన్ను నేను ప్రేమించాలా? అప్డేట్ అవ్వయ్యా, అప్డేట్ అవ్వయ్యా, అప్డేట్ అవ్వయ్యా. త్వరగా వచ్చారా బంగారం, నువ్వు లేని వారం రోజులు నాకు. చాలండి మీ ఓవర్ యాక్షన్. నాకు తెలుసు మీరంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. పెదవ నాటకాలు ఆపి చెయ్యి వదలండి, నాకు టైం అవుతుంది. నాకు టైం అవుతుంది సుశీల్ రావడానికి. ఎరా తమ్ముడు, సిటీలో నువ్వే వండుకొని తింటున్నావు కదా, అమ్మ చెప్పింది. అవునక్క, నాకు బయట ఫుడ్ పడదుగా. సర్లే, వండుకుంటే వండుకున్నావు కానీ రేపు పెళ్ళయ్యాక మీ ఆవిడతో నాకు వంటొచ్చు అని చెప్పకు. అలా చెప్పే మీ బావగారు. ఏమాయ్, మీ తమ్ముడి కోసం గుమ్మడికాయ వడియాలు వేయిస్తున్నాను, కాస్త ఆగమను. మీ మా మనందరి ఫసక్ కామెడీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆదరాభిమానాలతో మమ్మల్ని
ఆశీర్వదించండి.